బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈడీ సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. లిక్కర్ పాలసీ కేసులో కవిత విచారణకు సహకరించారని కోర్టుకు తెలిపారు. మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినందున కవితకు బెయిల్ ఇవ్వాలని కోరారు. మహిళగా కవిత బెయిల్ కి అర్హురాలని అన్నారు. అటు ఈడీ తరపున అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. కవిత ఆధారాల్ని ధ్వంసం చేశారని, ఐఫోన్ ని పని మనుషులకు ఇచ్చారని ఈడీ కోర్టుకు తెలిపింది. కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. కవిత విచారణకి సహకరించారని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి వినిపిస్తున్నారు తన వాదనలు. మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినందున కవితకు కూడా బెయిల్ ఇవ్వాలని ఆయన కోరటం జరిగింది. మహిళగా కవిత బెయిల్ కి అర్హురాలు అంటూ కూడా ఆయన కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్లపై విచారణ ప్రస్తుతం కొనసాగుతోంది. వాదనలు కొనసాగుతున్నాయి. అటు ఈడీ తరపున కూడా అడిషనల్ సొలిసిటర్ జనరల్ వాదనలు వినిపిస్తున్నారు. కవిత ఆధారాల్ని ధ్వంసం చేశారని ఆయన తెలియజేయడం జరిగింది. ఐఫోన్ ని తన పని మనుషులకి ఇచ్చేశారని ఈడీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా కవిత తరపు లాయర్ ముకుల్ రోహత్గి కవిత విచారణకు సహకరించారు. కవిత ఫోన్లు కూడా ఈడీకి ఇవ్వటం జరిగింది అంటూ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. ఈడీ తరపున కూడా ఇటు వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఈడీ తరపున సొలిసిటర్ జనరల్ కవిత ఆధారాల్ని ధ్వంసం చేశారు అని చెప్పడం జరిగింది. నేరం జరిగింది అనటానికి ఆధారాలు ఏమున్నాయంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. దర్యాప్తుకు కవిత సహకరించలేదు అని ఈడీ చెప్తూ ఉండగా కవిత తరపు లాయర్లు మాత్రం కవిత అన్ని విధాలుగా ఈడీకి విచారణలో సహకరించారని తెలియజేయడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకి బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక ఉత్కంఠగా మారింది. ఇటువంటి నేపథ్యంలో కవితకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనే ఆలోచనలో బీఆర్ఎస్ నాయకులంతా ఉన్నారు. బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా అదే ఆశలో ఉన్నారు. ఇటు కేటీఆర్ కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లటం జరిగింది. హరీష్ రావు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. కవితకి ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అన్న కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు. లిక్కర్ కేసులో విచారణకి కవిత సహకరించారని కవిత తరపు లాయర్ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక సందిగ్ధత నెలకొంది. ఈడీ సిబిఐ కేసులకు సంబంధించి కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది సుప్రీంకోర్టులో. కవిత తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసుకి సంబంధించి కవిత విచారణకి అన్ని విధాలుగా సహకరించారని ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. ఇక మనీష్ సిసోడియాకి బెయిల్ ఇచ్చినందున కవితకు కూడా బెయిల్ వస్తుందని కాన్ఫిడెన్స్ లో ఉన్నారు నేతలు. మహిళగా కవిత బెయిల్ కి అర్హురాలని కూడా తెలియజేసినట్టు తెలుస్తోంది. ఇక సుప్రీంకోర్టు ఈడీ తరపు న్యాయవాదిని కవిత నేరం చేశారు అనటానికి ఆధారాలు ఏమున్నాయి అని ప్రశ్నించినట్టు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ తరపున ఎటువంటి ఆధారాలు ఉన్నాయని తెలియజేస్తున్నారు. అలాగే అసలు ఆధారాలేంటి, ఎటువంటి ప్రూఫ్ ని సబ్మిట్ చేసింది, లేదంటే ఎటువంటి వాదనలు వినిపిస్తోంది అనేది ఉత్కంఠగా మారిన పరిస్థితి కనిపిస్తోంది. కవిత ఆధారాలు ధ్వంసం చేశారు అని ఇటు ఈడీ తరపున లాయర్స్ వినిపిస్తున్నారు. వారి వాదన ఆమె ఆధారాల్ని ధ్వంసం చేయటమే కాకుండా తన ఐఫోన్ ని పని మనుషులకు ఇచ్చేశారని కూడా ఈడీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. వాదనలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. లిక్కర్ కేసులో విచారణకి కవిత సహకరించారని ముకుల్ రోహత్గి కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా కోర్టు ఈడీ తరపు లాయర్లు మాత్రం కవిత విచారణకి సహకరించలేదు అని తెలియజేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ఈడీ తరపున వాదనలు వినిపిస్తున్నారు. అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇటు కవిత తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈ రోజు ఖచ్చితంగా కవితకు బెయిల్ వస్తుందన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కవితకి అండగా ఉన్నామంటూ ఆమెకి తెలియజేసేందుకు ఢిల్లీకి కూడా పయనమయ్యారు. బీఆర్ఎస్ నేతలు కవిత కొంతమంది ఢిల్లీకి వెళ్లడం జరిగింది. ఇక బెయిల్ వస్తుందా రాదా అనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ఎటువంటి అంశాలని పరిగణలోకి తీసుకుని ఒకవేళ సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయనుకోవాలి? ధనలక్ష్మి, కవిత బెయిల్ కి సంబంధించి ఒక విచారణ, కవిత లిక్కర్ కేసుకి సంబంధించిన విచారణ ఒక కీలక దశకు చేరినట్లుగా మనం భావించవచ్చు. ఎందుకంటే మనం చూసాం, ఇదే కేసులో ఉన్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకి మొన్న కొద్ది రోజుల క్రితమే బెయిల్ వచ్చింది. దాదాపు ఆయన 1.5 ఏళ్లుగా జైల్లో ఉన్నారు. ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. ఇప్పుడు కవిత కేసు విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా ఈ రోజు ఈడీకి సంబంధించిన కేసులో, రేపు సిబిఐకి సంబంధించిన కేసులో విచారణ జరగబోతుంది. ఒకవేళ ఈ రోజు రేపు 2 బెయిల్స్ వస్తే ఆమె రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఏదైనా ఒక కేసులో బెయిల్ రాకపోయినా మళ్ళీ ఆమె జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ రోజు మనం ఈడీ విషయానికి వస్తే, ఈడీ కేసులో ఈడీ తరఫున న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వాదిస్తున్నారు. కవిత తరఫున ముకుల్ రోహిత్గి, ప్రముఖ సీనియర్ సుప్రీంకోర్టు న్యాయవాది ఆయన వాదిస్తున్నారు. ముఖ్యంగా కవితకు సంబంధించి కవిత బెయిల్ ఎందుకు ఇవ్వాలి అని చెప్పడానికి రోహిత్గి వాదనలు వినిపిస్తున్నారు. సమాజ సేవలో ఉన్నారు, కవిత ఎమ్మెల్సీగా ఉన్నారు, సమాజంలో ఆమె కుటుంబానికి ఒక గుర్తింపు ఉంది. ఇలాంటి, అంటే ఆమె విదేశాలకు పారిపోయే అవకాశం కూడా లేదు. ఎవరైతే ఉన్నారో నిందితులను ప్రభావితం చేసే అవకాశం లేదు, సాక్షులను. ఇలాంటి అంశాలన్నీ కూడా ఆయన వాదిస్తున్నారు. అయితే దీనికి కౌంటర్ గా ఈడీ కూడా బలమైన వాదనలు వినిపిస్తుంది. వ్యక్తిగత హోదాను బట్టి బెయిల్ ఇవ్వడం అనేది జరగదు, న్యాయం అనేది అందరికీ సమానంగానే ఉంటుంది. కవిత ఆధారాలను ధ్వంసం చేశారు. క్రైమ్ డేటా రికార్డులో నిందితులతో జరిపిన చాటింగ్లు ఉన్నాయి. ఎవరైతే మెయిన్ నిందితులు ఉన్నారో వాళ్ళతో కవిత చాటింగ్లు జరిపారు. ముత్తా గౌతమ్, ఆయన కూడా ఆల్రెడీ ఈ కేసులో ఉన్నారు. ఆయనతో కూడా చాట్ చేశారు. కవిత నేరం చేశారనడానికి పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని ఈడీ కూడా వాదిస్తుంది. కవితకు బెయిల్ ఇవ్వకూడదు, ఖచ్చితంగా పూర్తి విచారణ పూర్తయ్యే వరకు కూడా ఆమెను బెయిల్ ఇవ్వకుండా ఉంచాలి, జైల్లోనే ఉంచాలని ఈడీ వాదిస్తుంది. ముఖ్యంగా ఇందులో 2-3 అంశాలు ప్రస్తావిస్తుంది ఈడీ. అందులో మొబైల్ ఫోన్ అనేది చాలా కీలక అంశంగా అక్కడ వస్తుంది. చాలా మొబైల్ ఫోన్లను ఆమె ధ్వంసం చేశారు. మొబైల్ ఫోన్లలో ఉన్న డేటాను ధ్వంసం చేయడమే అందులో ఉద్దేశం. డేటా దొరకకుండా చేయాలని ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా ఆ ఫోన్లకు సంబంధించి సమాచారం ఇవ్వట్లేదు. వాటి ఫార్మాట్ చేశారా అంటే కూడా చెప్పట్లేదు. డేటా డిలీట్ చేశారా అంటే కూడా నాకు తెలియదు. అంటే ఆమె ఫోన్ కి సంబంధించి ఫార్మాట్ చేశారా, డేటా డిలీట్ చేశారా అంటే నాకు తెలియదు అని సమాధానం ఇస్తున్నారు. ఇలాంటి వాదనలు కూడా ఈడీ తరఫు అడ్వకేట్ ఎస్వి రాజు వినిపిస్తున్నారు. మొత్తానికి ఆమె కవిత దర్యాప్తుకు సహకరించట్లేదు, ఖచ్చితంగా కవితకు బెయిల్ ఇవ్వకూడదు అనే రకంగానే ఈడీ వాదన మనకు కనిపిస్తుంది. కవిత తరఫు వాదనలు రీసెంట్ గా మనీష్ సిసోడియా 1.5 సంవత్సరం పాటు జైల్లో ఉండి విడుదలయ్యారు. ఆయనకి బెయిల్ మంజూరైన నేపథ్యంలో ఆయనకి ఏ అంశాలనైతే పరిగణలోకి తీసుకొని బెయిల్ మంజూరు చేయడం జరిగిందో అవి కవితకు కూడా వర్తించే అవకాశాలు ఉన్నాయనుకోవాలా మనం? అంటే పర్సన్ టు పర్సన్ ఒకే రకమైన అంశాలను అడ్వకేట్లు కానీ లేదంటే కోర్టులు కానీ పరిగణలోకి తీసుకోవు. ఆ పర్సన్ అందులో ఇన్వాల్వ్మెంట్ ఏ రకంగా అయ్యారు, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లో ఎంతవరకు వాళ్ళ పాత్ర ఉంది, ఇలాంటి అంశాలు ఒకే కేసులో ఉన్న 10 మంది ఒకే కేసులో ఉన్నప్పటికీ 10 మందికి సంబంధించి ఒకే రకమైన అంశాలు పరిగణలోకి కోర్టులు తీసుకోవు, న్యాయవాదులు వాదించరు. కవిత ఇష్యూ డిఫరెంట్. కవిత అనేది మొత్తం ఈ వ్యవహారం అన్నింటిలో ఆమె కింగ్ పిన్ అని కూడా ఈడీ సిబిఐ పేర్కొంది. మనీష్ సిసోడియా విషయానికి వస్తే ఆయన అక్కడ ఢిల్లీలో ఉన్న అధికారంలో ఉన్న పార్టీకి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఎక్సైజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అది అధికారానికి సంబంధించిన అంశం. ఇదేమో లిక్కర్ కేసులో కింగ్ పిన్ గా మారి అందరితో లావాదేవీలు జరిపింది కవిత అనేది కవితకు సంబంధించిన అంశం. రెండింటికి డిఫరెంట్ ఉంటుంది. రేపు కేజ్రీవాల్ అంశం తెరపైకి వచ్చినప్పుడు అప్పుడు ఇంకో అంశం తెరపైకి వస్తుంది. ఒకదానికి లింక్ అనేది మనం పెట్టలేము. అంటే ఎవరైతే మనం అనుకుంటున్నామో మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చింది 1.5 తర్వాత కాబట్టి కవితకు కూడా ఇప్పుడు 6 నెలల్లో బెయిల్ వస్తుంది. ఇలాంటి ఈక్వేషన్స్ అనేవి కోర్టుల్లో పనిచేయవు. అంటే ఒకరికి బెయిల్ రావచ్చు, ఒకరికి బెయిల్ రాకపోవచ్చు. ఒకే కేసులో కూడా రకరకాల అంశాలు పరిగణలోకి తీసుకుంటారు. ఇక కవిత తరఫున వాదనలు వినిపిస్తున్న ముకుల్ రోహిత్ కి కూడా లిక్కర్ పాలసీ ఈడీ కేసులో 5 నెలలుగా కవిత జైల్లో ఉన్నారు, 4 నెలలుగా
సిబిఐ కేసులో జైల్లో ఉన్నారు. 57 మంది నిందితులను విచారించారు. ఇలాంటి అంశాలన్నీ చెప్పారు. 50,000 పేజీల డాక్యుమెంట్లు, ఈడీ సిబిఐ కేసు లిక్కర్ స్కామ్ కి సంబంధించి 50,000 పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్సీగా కవిత ఉన్నారు కాబట్టి కొంత ఆమెకు బెయిల్ ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ అయితే చాలా ధీమాగా ఉంది. కవితకి ఈరోజు రేపు అంటే ఈరోజు ఈడీ కేసులో రేపు సిబిఐ కేసులో బెయిల్ వస్తుంది, ఆమె రిలీజ్ అవుతుందనే ఒక నమ్మకంలో బీఆర్ఎస్ ఉంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా కేటీఆర్, హరీష్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు కూడా 20 మంది వరకు ఎమ్మెల్యేలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. కవిత బెయిల్ వస్తుంది, రేపు రిలీజ్ అవుతుందనే ఒక నమ్మకం అయితే ఉంది. అయితే అది మనం ఇప్పుడే చెప్పలేము. ఈ రోజు జడ్జి ఇచ్చే తీర్పు, సుప్రీంకోర్టులో ఇచ్చే తీర్పుని బట్టి రేపటి హియరింగ్ కూడా కొంత ఆధారపడి ఉంటుందని మనం చెప్పొచ్చు ధనలక్ష్మి. అయితే కళ్యాణ్, సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించినట్టు తెలుస్తోంది ఈడీ తరపు న్యాయవాదిని. కవిత నేరం చేశారు అని రుజువు చేయడానికి ఎటువంటి ఆధారాలు ఉన్నాయి చూపించండి అంటూ. అయితే ప్రస్తుతం ఈడీ తరపున న్యాయవాది కూడా కవిత మొత్తం డేటాని నిర్వీర్యం చేశారు, మొబైల్ ఫోన్స్ ని కూడా ధ్వంసం చేశారు అని తెలియజేశారు అని తెలుస్తోంది. మరి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకొని ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు అన్న కారణంగా కోర్టు తనకి బెయిల్ మంజూరు చేసే అవకాశాలు ఉన్నాయి అని భావించాలా? ఖచ్చితంగా ఆధారాలు సమర్పించలేకపోతే బెయిల్ మంజూరు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఈడీ తరఫు న్యాయవాది వాదిస్తుంది ఏంటంటే కవిత ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ప్రధానంగా చాటింగ్, సంభాషణలు, నిందితులతో జరిగిన సంభాషణలు, చాటింగ్, ఇంకా కొన్ని అంశాలను కూడా అందులో పేర్కొంటున్నారు. ప్రధానంగా ఆమె ఫోన్ల ధ్వంసం అనేది ఇక్కడ కీలకంగా మారుతుంది. అంటే ఎలక్ట్రానిక్ ఆధారాలను ధ్వంసం చేయడం అనేది కూడా ఒక కేసుగా ఉంటుంది, కేసులో భాగంగా ఉంటుంది. కాబట్టి దాన్నే ఈడీ పదే ప్రస్తావిస్తుంది. ఆమె మొబైల్ ఫోన్లను ఫార్మేట్ చేశారు, ధ్వంసం చేశారు, అందులో కీలక ఆధారాలు ఉన్నాయి. వాటికి సంబంధించి ఈడీ ముఖ్యంగా విచారణకు సహకరిస్తే ఓకే, సహకరించినప్పుడు విచారణకు సహకరించట్లేదు కాబట్టి మరికొన్ని రోజులు ఆమెను కస్టడీలో ఉంచాలి అని ఖచ్చితంగా కోరే అవకాశం దర్యాప్తు సంస్థలకు ఎప్పుడైనా ఉంటుంది. ఈ రోజు వాదనలో కూడా ఈడీ తరపు న్యాయవాది అదే అడుగుతున్నారు. కవిత సరైన ఇన్ఫర్మేషన్ కోసమే ఆమెను జైల్లో ఉంచాలి అని భావిస్తున్నారు. అయితే మార్చి 2023లోనే అరుణ్ రామచంద్ర పిల్లై, కవితకు అత్యంత సన్నిహితుడు, ఈ కేసులో చాలా కీలకంగా ఉన్న వ్యక్తి, ఆయన కవితకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు, ఈడీ సిబిఐ ముందు సాక్ష్యం ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఆయన బలవంతంగా సాక్ష్యాన్ని తీసుకున్నారు అని ఆ సాక్ష్యాన్ని ఉపసంహరించుకున్న పరిస్థితి కూడా ఉంది. కాబట్టి చాలా కీలకంగా మారబోతుంది. ఇందులో ఇద్దరు జడ్జిలు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటారు, ఏం చేస్తారు అనేది మాత్రం మనం చూడాల్సిన అవసరం ఉంది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్.